సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మాజీ వైస్ ఎంపీపీ కన్నకంటి రేణుక మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతులపై ఇంత వివక్షత ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం పట్ల గట్లమల్యాల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతుల పట్ల కానీ కొనుగోలు కేంద్రాల పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. మొన్నటిదాకా రైతులకు యూరియా కష్టాలు, ఇప్పుడేమో పండించిన పంటను సరైన సమయంలో సెంటర్లను ఏర్పాటు చేసి కొనుగోలు చేయకుండా రైతులను కాంగ్రెస్ గవర్నమెంట్ నట్టేటా ముంచుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అలాగే మొక్కజొన్న సెంటర్లను ఇంకా ప్రారంభం చేయలేదు. రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. గత మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ మొక్కజొన్న సెంటర్లు కానీ తొందరగా ప్రారంభం చేసి సకాలంలో రైతులకు ఏ ఇబ్బంది లేకుండా కాంటా జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇబ్బంది కానీ కొనుగోలు వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ సకాలంలో చేయడం లేదు. అలాగే మన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మన దళారుల చేతి కిందికి వెళ్తే వడ్లు కానీ మొక్కజొన్న కానీ ఒక 500 అయినా క్వింటాల్కి 500, 400 లాస్ వస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మన రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుందని మా రైతుల తరఫు నుండి మేము అనుకుంటున్నాము.